నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఈ వారం దేవుని సన్నిధిలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ప్రభు నామాన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే 7వ నెలలో కూడా మనము వచ్చేసాం. చెప్పండి, ఎన్నో నెలలోకి వచ్చాం? 7వ నెలలో కూడా వచ్చాం. అంటే కాలం చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది కనుక మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి పోయిన వారం మనం చదువుకున్న వాక్యం ఏంటయ్యా అంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని మరి పోయిన వారం దేవుడు దాని ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడటం జరిగింది. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అవును, మన హృదయం ఎన్ని రకాలుగా మోసం చేసిద్దో మరి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ మిగిలిన విషయాలను కూడా ఈ పూట మనం నెవరు వేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. చెప్పండి, మన ఈ లోకంలో అధికంగా మోసం చేయగలిగింది ఏంటి చెప్పండి? భార్య, భర్త, తండ్రి, తల్లి, లేదంటే అక్క, చెల్లె, తమ్ముడా, లేదంటే స్నేహితుల, బంధువుల, ఎవరిని మన ఎక్కువగా మోసం చేస్తారు? చెప్పట్లా మీరు ఎవరు కూడా. మన ఎక్కువగా మోసం చేసేది ఎవరు? మన హృదయమే. మనకిచ్చిన వారికంటే కూడా మన హృదయమే మన ఏం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంది. అది ఎలాగ చేస్తుందంటే ఘోరమైన వ్యాధి కలిగిన దానిగా చేస్తుంది. దాన్ని గ్రహించడం కూడా మనకేం కావట్లేదంట, చేత కావట్లేదు, సాధ్యము కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగా పోయిన వారం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఎన్ని రకాలుగా మన హృదయం మన మోసం చేసిద్దో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మరికొన్ని విషయాలను కూడా దేవుని సన్నిధిలో మనం నెవరు వేసుకుందాం. ఇదిగో ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 9వ అధ్యాయము 3వ వచనం. తీశారా? అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగుచున్న వాటన్నిటిలో ఇది బహు దుఃఖాకరము. మరియు నరులో హృదయము ఏంటంట నరులో హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగుచున్న వాటిల్లో ఇది బహు దుఃఖకరము. ఏంటంట? సూర్యుని కింద ఏంటంటమ్మా? సూర్యుని కింద కొన్ని జరుగుతూ ఉన్నాయంట. ఎన్ని జరుగుతూ ఉన్నాయి? సూర్యుడి కింద ఏమేమి జరుగుతున్నాయి చెప్పాలి మీరు. సూర్యుడి కింద ఏమేమి జరుగుతున్నాయి? చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే మనం పని చేసేది ఒకటి పని, అది జరుగుతుంది కదా.
ఇంకా చాలా రకరకాలుగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సూర్యుడి కింద చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా బహు దుఃఖకరమైనది ఏంటంట చెప్పట్లేదు మీరు ఎవరో కూడా. ఇది బహు దుఃఖకరము, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది బహు దుఃఖకరమైందంట. ఇంకా సూర్యుడి కింద జరుగుతున్న ఏ పని కూడా దేవునికి కానీ ఎవరికి కొంచెం దుఃఖంగా అనిపించట్లేదులే, కానీ మన హృదయం అంట చాలా చెడుతనంతో నిండి ఉండటం వల్ల ఇది చాలా దుఃఖకరమైనదని అక్కడ స్పష్టంగా దేవుడు ప్రసంగి ద్వారా, అంటే సొలొమోను భక్తుడు ద్వారా దేవుడు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అంటే అసలు దేవునికి దుఃఖాన్ని కలగజేసేది ఏందయ్యా అంటే మన హృదయమే. బహు దుఃఖకరమైంది ఏందయ్యా అంటే మన హృదయమే. అందుకని ఈ హృదయం విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే కొంచెం జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మీరు ఇంకా అదేవిధంగా మీరు చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదై వారి హృదయము వారి యొక్క తలంపులు ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదయ్యి యెహోవా చూసినంట. చెప్పండి, ఎవరు చూశారంట అంటే మీరు చూడండి, హృదయము తలంపులు వారి హృదయము తలంపులు ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై యెహోవా చూసెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చూడండి, హృదయం అంట, ఆ తర్వాత తలంపులంట, ఆ తర్వాత ఊహలంట, ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయంట, పూర్తిగా ఏమైపోయినాయంట, చెడ్డవైపోయినాయంట. అది చూసి అక్కడ మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అది చూసి ఏం చేశాడు దేవుడు? చదవండి అమ్మా, మాట కూడా చదవండి. ఆయన భూమి మీద నరుల్ని చేసినందుకు ఏం చేశాడంట? దేవుడే సంతాపము అంటే ఏడ్చాడు. ఏం చేశాడంట? నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడంట? ఏడ్చాడంట. అంటే ఆయన బాధపడ్డాడంట, ఆయన వేదన చెందాడంట, ఆయన నలిగిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుచేత దేవుడు దుఃఖపడాల్సి వచ్చింది? ఎందుచేత దేవుడు బాధపడాల్సి వచ్చింది? ఎందుచేత దేవుడు వేదన పడాల్సి వచ్చింది? ఎందుచేత దేవుడు పశ్చాత్తాపం పడాల్సి వచ్చింది అయ్యా అంటే నరుల యొక్క హృదయము తలంపులు ఊహలు అన్నీ కూడా ఏమైపోయాయి అంట? చెడ్డవైనవి అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది దేవుడు చూశాడంట. ఎవరు చూశారంట? మనం అనుకుంటాం మనం చేసేది ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే పాపం ఎవరో చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే అతిక్రమాలు ఎవరో చూడట్లేదు అనుకుంటాం, మనం చేసే దొంగతనం ఎవరో చూడట్లేదు అనుకుంటాం. కానీ అన్నిటిని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఏమండి, మన తలంపులు ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన తలంపులు ఆయన చూస్తూ ఉన్నాడు, మన ఊహలు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఎవరు చూస్తున్నారు? నీ ఊహలు నాకు కనపడకపోవచ్చు, నీ తలంపులు నాకు కనపడకపోవచ్చు, నీ హృదయంలో ఉన్నది నాకు కనపడకపోవచ్చు, కానీ ఒక ఆయన మనందరినీ ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఆయన మన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. మన హృదయంలో ఏమనుకున్నామో చూస్తున్నాడంట. మన హృదయంలో ఏదైతే అనుకుంటామో అది ఎక్కడికి వచ్చిందంట? బుర్రలోకి వచ్చింది. బుర్రలో నుంచి ఊహలోకి వచ్చింది. ముందు ఎక్కడ స్టార్ట్ అవుతాయా అంటే హృదయంలోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి బుర్ర దాకా వచ్చింది, అక్కడి నుంచి ఊహల్లోకి వచ్చింది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయం మనని ఎన్ని రకాలుగైనా మోసం చేయడానికి అది సిద్ధంగా ఉంటుందంట. ఏం చేస్తుందంట? అది
చెప్పాలి మీరు అందరూ కూడా. సిద్ధంగా ఉంటుంది అది. అందుకనే కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో నా గురించి ఏమనుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ గురించి నేనేమనుకుంటున్నానో దేవుడు చూస్తున్నాడు. నా తలంపుల్లో నేను నీ గురించి ఏమనుకుంటున్నానో దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగే ఊహల్లో నీ గురించి నేను ఏమనుకుంటున్నానో ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా ఆయన వీళ్ళని భూమి మీద నేను ఎందుకు చేశానా అని ఆయన ఏడిచ్చాడంట. ఎవరు ఏడ్చారంట? దేన్ని బట్టండి? నువ్వు సందా ఇయ్యలేదని ఏడ్చాడా దేవుడు? లేదంటే చర్చి కట్టేటప్పుడు నువ్వు పని చేయలేదని ఏడ్చాడా దేవుడు? లేదంటే మందిరంలో ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు నువ్వు ముందు నిలబడలేదని దేవుడు ఏడ్చాడా? అది ఏమైనా ఉందా అసలు బైబిల్లో? ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దామా. దేవుణ్ణి ఏడిపించే ప్రజలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు ఉన్నారు? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇది కూడా నోవాహు కాలమేనంట. ఇది కూడా నోవాహు దినములేనంట. చెప్పండి, ఇవి కూడా ఎలాంటి దినాలంట? నోవాహు కాలములో, నోవాహు దినాల్లో దేవుడు వారి తలంపులు, వారి హృదయం, వారి తలంపులు, వారి ఊహలు చూసి ఆయన ఏడ్చి వీరిని నేను ఎందుకు చేశానా అని వారిని చూసి ఏడ్చాడంట. ఇది కూడా ఏ కాలం అంట? నోవాహు కాలమే. ఇది కూడా ఏ కాలం అంట? నోవాహు దినాలే. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఈ రోజుల్లో ఏం జరిగిందయ్యా అంటే ఆ రోజుల్లో జరిగినవే ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు, ఈరోజు కూడా ఎవరు కడిపే వాళ్ళకి దేవుడు అవుతున్నారు. ఆ రోజు స్వార్థంగా బ్రతికారు, ఈరోజు కూడా స్వార్థంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఆ రోజు ప్రేమ లేని వారిగా బ్రతికారు, ఈరోజు కూడా ప్రేమ లేని వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. ఆ రోజు అంట, ఆ రోజుల్లో ఏం చేశారయ్యా అంటే పెళ్ళిళ్ళు ఆడారంట, పెళ్ళిళ్ళు చేసుకున్నారంట, ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు చేసుకున్నారంట. నేడు దినాల్లో కూడా ఏం జరుగుతూ ఉంది? ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారంట. ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూసే పని లేదు, తల్లిదండ్రులు సంబంధాలు చూసే పని లేదు. ఎవరికి నచ్చిన వారే చేసుకుంటున్నారట. ఆ దినాల్లో కూడా అలాగ జరిగినాయి అంట. పూర్తిగా ఆ రోజు కూడా దేవుని భయం లేదు. ఈరోజు కూడా జనాల్లో, ప్రజల్లో, సంఘాల్లో ఏమి లేదయ్యా అంటే దేవుని యొక్క భయం అనేది లేకుండా పోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. ఆ రోజు డబ్బును బట్టి విర్రవీగారు, ఈరోజు కూడా డబ్బులను బట్టి విర్రవీగుతూ ఉన్నారు. ఆ రోజు బంగారాన్ని బట్టి విర్రవీగారు, ఈరోజు కూడా బంగారాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళకున్న సమృద్ధిని బట్టి, వాళ్ళకున్న ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు విచ్చలవిడితనంగా చేయటం అలాగా ప్రారంభించారు. ఈ దినాల్లో కూడా, నేడు దినాల్లో కూడా విచ్చలవిడితనం అనేది కూడా విపరీతం అయిపోయింది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. ఈరోజు ఉందండి దేవుని భయం ఉందా? తండ్రి భయం ఉందా? తల్లి భయం ఉందా? అన్న భయం ఉందా? అక్క భయం ఉందా? తమ్ముడు భయం ఉందా? చెల్లి భయం ఉందా? బంధువుల భయం ఉందా? ఏ భయం కూడా, సంఘ భయం ఉందా? దైవజనుడు భయం ఉందా? ఏ భయం కూడా లేకుండా పోతా ఉంది. కారణం ఏంటో చెప్పనా? నోవాహు దినాల్లో మనం కూడా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వారి హృదయాన్ని బట్టి, వారి తలంపులను బట్టి, వారి ఊహలను బట్టి దేవుడు ఏడ్చి నరులను ఎందుకు చేశానా అని ఏడ్చి ఏం చేశాడయ్యా అంటే వారి మీదకి దేవుని ఉగ్రతను పంపించేశాడు. దేవుని ఉగ్రత వచ్చేసింది. ఏంటయ్యా ఉగ్రత అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఏమొచ్చింది చెప్పాలి మీరు అందరూ కూడా. ఏమొచ్చింది? వర్షం వచ్చేసింది, జలప్రలయం వచ్చేసింది, ఆకాశ తూములు ఏం చేయబడ్డాయంట? విప్పబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఏమైపోయారు? చనిపోయారు.
కానీ ఆ రోజుల్లో బ్రతికిన వాళ్ళు ఎవరయ్యా అంటే నోవాహు భార్య, తనకిచ్చిన 3 కుమారులు, 3 కోడళ్ళు. అలాగే వారు నోవాహు చెప్పినట్లుగా ఏ జంతువు అయితే విన్నదో ఆ జంతువులు, ఆ మృగాలన్నీ కూడా బ్రతికినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒక బోర ఊదాడు, ఒక కేక వేశాడు, అంతే. సింహం వచ్చి ఓడలోకి ఎక్కేసింది, పులి వచ్చి ఓడలోకి ఎక్కేసింది. జంతువులు, ఏ జంతువులైనా సరే, పురుగులైనా తాంబేలైనా అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే దాంట్లోకి ఎక్కేసినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఈరోజు కూడా ఒక ఓడ దేవుడు తయారు చేశాడు. ఈ దినాల్లో కూడా ఒక ఓడను దేవుడు సిద్ధం చేశాడు. ఆ ఓడ ఏందయ్యా అంటే సంఘమే. ఆ ఓడ ఏందయ్యా అంటే చెప్పట్లే మీరందరూ కూడా. ఆ ఓడ ఏందయ్యా అంటే సంఘమే. ఆ ఓడలోకి ఎక్కడానికి, ఆ ఓడలో ఉండటానికి, ఆ ఓడలో నువ్వు నివసించడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఈ ఓడలో అందరూ ఉంటారు. పులున్న చోట నేను ఉన్నానంటే కుదరదు, సింహం ఉన్న చోట నేను ఉన్నానంటే కుదరదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, పులున్న చోట జంక వచ్చిద్దా? సింహం ఉన్న చోట జంక వచ్చిద్దా? కానీ అవన్నీ కూడా ఎలాగొచ్చినాయి అంట? ఐకమత్యంగా ఉన్నాయంట. ఇప్పుడు సంఘంలో ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి? చెప్పట్లే మీరెవరు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. రకరకాల స్వభావములు కలిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారయ్యా అంటే సంఘంలోకి వస్తారు, దేవుని మందిరంలోకి వస్తారు. ఇప్పుడు అక్కడ రకరకాలుగా ఉన్న జంతువులు, రకరకాలుగా ఉన్న మృగాలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అయ్యా అంటే చక్కగా ఐకమత్యంగా ఉన్నాయా లేవా? వాటికి ఉన్న స్వభావం మార్చుకున్నాయా మార్చుకోలేదా? సింహానికి ఉన్న స్వభావం మార్చుకోలేదా? పులికున్న స్వభావం మార్చుకోలేదా? లేదంటే దానికి ఏమంది దూడపోతుంటారు, గద్దకున్న స్వభావం మార్చుకోలేదా? అది యాక్చువల్గా కోడిని చూస్తే ఏం చేయాలి? అది చెప్పాలి మీరు అందరూ కూడా. జింకను చూస్తే సింహం ఏం చేయాలి? చెప్పట్లేదేంది ఎవరు? ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఉడుం పావును చూస్తే ఏం చేయాలి? మెంగీసు పావును చూస్తే ఏం చేయాలి? మరి ఇవన్నీ ఏమైనా వాటికున్న స్వభావాలన్నిటిని కూడా ఏం చేసుకున్నవి? మార్చుకున్నాయి. దేవుడి మందిరానికి వచ్చిన మనం కూడా గతంలో నీకు ఎలాంటి స్వభావం ఉందో నాకు తెలియదు. ఎలాంటి స్వభావం కలిగి నువ్వు ఉన్నావు? గతంలో నీకు కోపం ఉందేమో, గతంలో నీకు అసూయపడే స్వభావం ఉందేమో, గతంలో నీకు ఇతరులు తునీకరించే స్వభావం ఉందేమో, ఇతరుల మీద అసూయపడే స్వభావం ఉందేమో, ఎదవరికి దొంగతనం చేసే స్వభావం ఉందేమో, ఎదవరికి వ్యభిచారం చేసే స్వభావం ఉందేమో, ఎదవరికి ఏ స్వభావం ఉందో నాకైతే తెలియదు. కానీ ఏ స్వభావం ఉన్నా దేవుని మందిరానికి వచ్చిన నువ్వు ఎమ్మటే నీ స్వభావమును ఏం చేయాలి? నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. నువ్వు ఏ స్వభావంలో ఉన్నా సరే దేవుని మందిరానికి వచ్చిన నీ స్వభావం మార్చుకోవాలి. గతంలో సిగరెట్లు తాగినవేమో, గతంలో మందు తాగేవేమో, గతంలో సినిమాలకు వెళ్ళావేమో, సినిమాలు చూసావేమో, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పండి? దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? స్వభావమును మార్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గతంలో నేను చిరంజీవి అభిమాని, నేను ఇప్పుడు ఏం చేశా? ఇప్పుడు యేసయ్య అభిమాని అయ్యా. గతంలో నువ్వు ఎన్టీఆర్ అభిమానం అయితే మార్చుకోవాలి. గతంలో నువ్వు చిరంజీవి అభిమానం అయితే ఖచ్చితంగా నువ్వేం కావాలి? మార్చుకోవాలి నీ స్వభావం. ఎవరి కోసం మార్చుకుంటున్నావు? దేవుడి కోసం నువ్వు మార్చుకోవాలి. ఆమేను, హల్లెలూయా. నీకు పరలోకం కావాలి. గతంలో మా అన్నయ్య బాలకృష్ణ అభిమాని అయితే నేను చిరంజీవి అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయితే నేను బాంబులు కాలుతున్నానని ఆయన కాల్చేవాడు, మేమిద్దరం కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన యేసయ్య అభిమాని అయిండు, నేను కూడా యేసయ్య అభిమాని అయ్యా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. గతంలో నీకు ఏ స్వభావం ఉన్నా అది సంబంధం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఇప్పుడు ఆ స్వభావాలన్నిటిని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి.
విడిచిపెడితేనే దేవుని ఉగ్రత దినాన మనం అందరం కూడా ఏం చేయబడతాం? కాపాడబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడున్న ప్రజలు, ఆ నోవాహు దినాల్లో ఉన్న ఆ ప్రజలు వారి స్వభావమును విడిచిపెట్టడానికి ఇష్టపడలే. ఏమండి, ఆ ఓడలోకి సింహం ఎక్కుతుంటే వీళ్ళు హృదయాలు మారాలిగా, ఆ ఓడలోకి పులెక్కుతున్నప్పుడు వీళ్ళ హృదయాలు మారాలిగా. ఇది జలప్రలయం జరుగుతున్నప్పుడు ఎక్కినయా? కాదు కదా. వాళ్ళందరూ భూమి మీద ఉన్నప్పుడు ఇదేంది? వాస్తవానికి జింక కనపడితే ఆ సింహం వెళ్ళి వేటాడి చంపి తినాలి కదా. ఇవన్నీ అన్నీ ఐకమత్యంగా ఉన్నాయి, అన్నీ నోవాహు మాటకు లోబడుతూ ఉన్నాయి, అన్నీ నోవాహు మాటకి విధేయత చూపుతున్నాయి అని వీళ్ళకి గ్రహింపు రావద్దండి. ఇది చాలా మర్మంతో కూడిన మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మారాలా వద్దా? ఎవడన్నా అక్కడికి వచ్చి సరకాసు దగ్గర, ఇక్కడ మన ఊర్లో సరకాసు చేస్తున్నారు అనుకో, ఆ సరకాసు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పులి ఉందంట, పులిని భలేగా ఆడుతుందంట అనగులోని ఊరు మొత్తం ఎక్కడికి పోతారు? భలేగంటుంది తన మాట అనుకుంటారా అనుకోరా? మరి అసలు వీళ్ళకి ఈ తలంపన్న వీళ్ళకి రాలేదా? అరే ఏంది వీటి స్వభావం, వీటికున్న స్వభావం అన్నిటిని కూడా మార్చేసుకొని చక్కగా నోవాహు మాట వింటూ ఉన్నాయి, నోవాహు మాటకి విధేయత చూపుతూ ఉన్నాయి, నోవాహుకు భయపడుతూ ఉన్నాయి అని అక్కడున్న ప్రజలందరూ ఏం చేయాలంటే, వాస్తవానికి ఏం చేయాలంటే, నిజమే ఏదో జరగబోతూ ఉంది, ఏదో ప్రళయం జరగబోతూ ఉంది, దేవుడి మాట ఇవన్నీ కూడా వింటూ ఉన్నాయి, నేను కూడా మారాలి, నేను కూడా మారు మనసు పొందాలి, నేను కూడా నాకున్న స్వభావమును విడిచిపెట్టాలి అని వాళ్ళల్లో కొంచెం కూడా గ్రహింపు రాలేదు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఈ ఓడలో ఇవన్నీ ఉండటం కూడా చాలా కష్టమేనండి. కానీ కష్టమైనా సరే ఉన్నాయి, నిష్ఠూరమైనా సరే ఉన్నాయి, బాధ అయినా సరే ఉన్నాయి, వాటికి శ్రమగా అనిపించినా సరే ఏం చేసినాయి? ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా, హల్లెలూయా. మరి సింహానికి అక్కడ పొద ఏమన్నా తయారు చేయగలుగుతాడా? సింహానికి ఉన్న స్వభావం ఏంది? అది పొదలో ఉండే స్వభావం. పక్షులకు ఉండే స్వభావం ఏంది? చెట్ల మీద ఉండే స్వభావం. నాకు ఇక్కడ చెట్లు లేదని అలిగిందా? నాకు గృహ లేదని అలిగిందా? చాలామంది సంఘంలో ఏం చేస్తారంటే, వాళ్ళకు కొంచెం అనుకూలత లేకపోతే చాలు ఏం చేస్తారు? సంఘాన్ని మానేస్తారు. పాస్టర్ గారు ఎప్పుడు చూసినా నా గురించే చెబుతున్నాని ఏం చేస్తారు? మానేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఏదన్నా తక్కువైతే ఏం చేస్తారు? భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాం అనుకో, ఏదన్నా తక్కువైందనుకో అందరికీ వేసారు, నాకే వేయలేదు. అదేమన్నా కడుపు నిండేదా? అదేమన్నా బలం వచ్చేదా? బలం వచ్చేదే కాదంటలేదు, కడుపు నిండదుగా. ఆ ఒక్క మొక్కతోటే మోసం మొక్కల కాడు బయటపడే వాళ్ళు ఉంటారు, పాట ఇయ్యలేదని అలిగే వాళ్ళు ఉంటారు. చెప్పండి, ఏమి ఇయ్యలేదని అలిగే వాళ్ళు ఉంటారు? చెప్పట్లే మీరు ఎవరు కూడా. మరి అసలు అక్కడ ఏమన్నా ఈ అలుగుడు కోటం ఏమన్నా ఉందా? నోవాహు ప్రశాంతంగా ఉన్నాడు. చెప్పండి, ఏం చేశాడు? అసలు ఆయనే మంచి సంఘ కాపరి అనుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. అట్లాంటి స్వభావాలు ఉన్న వాటికి ఆయన యజమానుడిగా కాపరిగా ఉండి ఎన్ని రోజులు మేపాడు వాటిని? 45 రోజులు, 40 రాత్రుల్లో 40 పగళ్ళు. మరి ఈ నీళ్ళంతా ఎండిపోయేపాటికి ఎన్ని రోజులు పట్టిందంట? ఇంచుమించుగా 135 రోజులు ఎంతో, నాకు సరిగా లెక్క తెలియదు. అవి వాటర్ అంతా ఎండిపోయేంత వరకు వాటిని ఏం చేశాడంట? చక్కగా కాచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సేవకులకైతే సంఘాలను గాయాలంటే చాలా కష్టమవుతుంది. వామ్మో, ఆమెను ఏదన్నా అంటే అలిగిద్దేమో, పార్టీకి పోతే అలిగిద్దేమో, సమయం ఇకపోతే అలిగిద్దేమో, ప్రార్థన ఇకపోతే అలిగిద్దేమో, తను పట్టించుకోకపోతే అలిగిద్దేమో, తనకు రెస్పెక్ట్ ఇకపోతే అలిగిద్దేమో. అసలు సేవకులు భయపడాల్సి వస్తుంది. ఎవరిని చూసి? చెప్పట్లే మీరు అందరూ కూడా. యాక్చువల్గా సేవకుడు చూసి సంఘం భయపడాలి. సేవకుడు మాటకు లోబడుతూ, సేవకుడి మాటకు భయపడుతూ, సేవకుడి మాటకు విధేయత చూపుతూ సంఘం సేవకుడికి భయపడాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో చెప్పనా? సేవకుడే సంఘాన్ని చూసి ఏం కావాల్సి వస్తుంది? చెప్పాలి, ప్రార్థనకు నేను రాను కఠినంగా చెప్పేస్తే ఎంత బాధ వేసిద్ది సేవకుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నేను కొంచెం ఏందట మాట్లాడుతాను, సేవకుడు అంటే భయం లేదా అని నేను అన్నామని ఉంటుంది మనసులో, కానీ అనలేము. కారణం ఏంది? మళ్ళీ ఎక్కడ పోయిద్దో ఆత్మ జారిపోకూడదు, ఆత్మ నా వలన నశించిపోకూడదు అనే భయంతో వణుకుతోటి మేము పనిచేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మనలో ఏముండదంటే అసలు ఆ భయమే ఉండదు. ఏదో సామెత ఉంది కదా, భయం లేని కోడి అంట ఎక్కడ కూసిద్దంట? చెప్పట్లా మీరు అందరూ కూడా. ఇప్పుడంటే అందరికీ డాబాలు అయినాయిలే, అప్పుడు కోళ్ళు ఉండేవి, పూరీళ్ళు కూడా ఉండేవి. భయం లేని కోడి ఎక్కడెక్కి చెదిలేదు, ఎక్కడికెక్కి చెలిగేది? ఇంటి నడికప్పు మీదకు పోయి చెలిగేది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని పెద్దలు ఏమన్నారంటే భయం లేని కోడి అంటే ఎక్కడ ఇల్లు నడినెత్తిన అంటే భయం లేని వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? చెప్పట్లా మీరు అందరూ కూడా. భయం లేని వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? నిన్నంటే అనడే, నన్ను అనమని చూడమని అయ్యగారిని. నిన్ను అంటడు, నువ్వు పడతావు, నువ్వు సిగ్గులేదానివి, నువ్వు సిగ్గులేనోడివి, నన్ను అని చూడమను అసలు అయ్యారు అని మనమే మాట్లాడతాం. ఏది భయపడే వాళ్ళు, లోబడే వాళ్ళను కూడా భయం లేని వాళ్ళగా తయారు చేయడానికి ఇష్టపడతా ఉంటాం చాలామంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అటాటోళ్ళు కాదులే, మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను విశ్వాసుల్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలన్నమాట నేను ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం భయపడతా ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వెందుకు భయపడుతున్నావు సేవకుడికి? ఆయన అంతే చెప్తాడు. ఏమండి, నేను చెప్తున్నాను, సేవకుడికి భయపడి సేవకుడి మాటకి విధేయత చూపించి సేవకుడు చెప్పినట్టు విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఒకవేళ సేవకుడు మనం చేసిన పరిచర్య, అందరు నా వైపు చూడండి, సేవకుడు మనం చేసిన పరిచర్య మరిచిపోయిన దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా? నేను చేసిన పరిచర్య, అందరు నా వైపు చూడండి, నేను సేవకులకు చేసిన పరిచర్య, సేవకులతో నేను చూపించిన ప్రేమ, సేవకుల కోసం నేనైన ఖర్చు, నేను పడిన ప్రయాస, దేవుని బట్టి ఇవన్నీ చేశాను నేను. వాళ్ళు నన్ను మర్చిపోయారు కూడా, మర్చిపోయినా దేవుడు మాత్రం నన్ను మర్చిపోలే. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని బట్టి చేశా? సేవకుని బట్టి చేయలేదు. నేను ఎవరిని బట్టి చేశా? నా దేవుణ్ణి బట్టి నేను చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుణ్ణి బట్టి నేను చేశా కాబట్టి, నా దేవుని మాటకి నేను లోబడ్డా కాబట్టి, వాళ్ళు నన్ను మర్చిపోయినా, వాళ్ళు నన్ను విడిచిపెట్టినా, వాళ్ళు నన్ను వెలివేసినా, దేవుడు మాత్రం నన్ను వెలివేయలేదు, విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పిల్లలకి మనం ఏది చేసినా ఆయన మాత్రం మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మీరు చూడండి, జపాన్లో భూకంపం వచ్చింది ఈ మధ్య, చైనాలో వరద ప్రవాహం చేత అతలాకుతలం అవుతూ ఉంది. మొన్న అమెరికా ఒక రాష్ట్రం అంతా తగలబడదుగా, మళ్ళీ ఇంకొక రాష్ట్రం మీద గొడవ వచ్చింది. ఏదో అదే ఉగ్రత, అదే ప్రళయం జరిగింది. మరలా అమెరికాలో నేటి దినాలు ఏం జరుగుతుంది అయ్యా అంటే, భయంకరమైన జలప్రలయం, అంటే వర్షం చేత అతలాకుతలం అవుతుంది, వరదల చేత అతలాకుతలం అయిపోతున్నాయి. కారులు, ఇల్లులు అన్నీ ఏమవుతూ ఉన్నాయి? కొట్టుకొని పోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా?
ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా దేవుని మందిరం అక్కడ కట్టబడులాగా యెరూషలేములో ఇశ్రాయేలు ఏం చేస్తూ ఉన్నారు? యుద్ధము చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుని యొక్క రాకడకి సూచనలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అవసరమైతే యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. ముస్లిమ్స్ ఇది మా మందిరం అంటారు, యూదులు ఇది మా మందిరం అంటారు. ఇప్పుడు దానికోసమే గొడవలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ స్థలము కోసమే ఆరాధించడానికి ఆ స్థలం మాది యూదులని పట్టుబట్టి ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎంతమంది కలిసినా అంతిమ విజయం ఎవరిదయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలదే. ఆ విజయం వచ్చింది, అక్కడ మందిరం త్వరగా ఎమ్మటే కట్టబడిద్ది అనమాట, ఇమ్మీడియట్లుగా. అంతా 24 గంటలు అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. టక 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 టక. సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో అంత పెద్ద మందిరాన్ని కట్టాడు. వాళ్ళకి ఇంకా టెక్నాలజీ ఉంది, వాళ్ళకి ఇంకా జ్ఞానం ఉంది. ఎమ్మటే మందిరాన్ని కట్టేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా వివాదం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ వివాదం గురించి ఎమ్మటే పరిష్కారం కాకుండా ఎమ్మటే ఏం చేస్తాం? మనం గోడ కడతాం, మళ్ళీ యువతలకు వస్తారేమోనని. ఆ కార్యక్రమం జరగబోతూ ఉందన్నమాట అక్కడ. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయం అనేది ఎన్నో రకాలుగా మన ఏం చేస్తూ ఉంది? మోసగిస్తూ ఉంది. దేవుడికి భయపడకుండా చేస్తుంది ఉంటుంది, దేవునికి లోబడకుండా చేస్తూ ఉంటుంది, సంఘ క్రమాలకి లోబడకుండా చేస్తూ ఉంటుంది, సంఘ కట్టుబాట్లకు లోబడకుండా చేస్తూ ఉంటుంది, దైవజనుడి మాటకు లోబడకుండా చేస్తూ ఉంటుంది. ఇలాగా ఏం చేస్తూ ఉంటాయి అంటే మన హృదయం, మన తలంపులు, మన ఊహలు అన్నీ కూడా పాడైపోయి దేవుని ఉగ్రతకి కారణం అయ్యేటట్లుగా చేస్తుంది. మనం అలాగ ఉండటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. నేను మనమందరం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటయ్యా ఆ ప్రశ్న అయ్యా అంటే, మనము దేవుని ఉగ్రతకి గురి కావటానికి దేవుడు మన రక్షించుకున్నాడా? దేవుడితో ఉండటానికి మన రక్షించుకున్నాడా? అంటే ఇప్పుడు మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉన్నట్టు చెప్పట్లే మీరు అందరూ కూడా. ఆ ఉగ్రతకి మనం గురి కాకూడదనేగా దేవుడు మన రక్షించుకుంది. అందుకనేగా ఈ సంఘంలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చింది. అందుకనేగా ఈ గూట్లోకి దేవుడు తీసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనేగా ఈ పరిశుద్ధుల గుంపులోకి తీసుకొని వచ్చింది. అందుకనేగా నీకు ఒక సేవకుడిని పెట్టింది. అందుకనేగా ఒక సేవకుడు నీ కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నియమించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో చెప్పనా? నువ్వు ఆ జలప్రలయంలో, లేదంటే రేపు అగ్ని గంధకాల చేత భూమి అంతా నశించిపోతుందంట, కాల్చివేయబడిద్దంట. ఆ పరిస్థితుల నుంచి కాపాడటానికే దేవుడు మన అందరిని కూడా రక్షించుకుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నరుడి యొక్క చెడుతనం భూమి మీద ఏమైందంట? గొప్పదైందంట. హృదయం యొక్క తలంపులు, ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవయ్యి యెహోవా చూసి ఏం చేశాడంట? చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయములో దేవుణ్ణి ఏడిపించే ప్రజలుగా మనం ఉండకూడదు. చెప్పండి, ఏ ప్రజలుగా ఉండకూడదు? మనం ఎలాగ ఏడిపిస్తాం అంటే, నువ్వు దేవుడి కోసం అది చేయలేదు ఇది చేయలేదని దేవుడు బాధపడడం నాకైతే తెలియదు. కానీ హృదయము, తలంపులు, ఊహలు వీటన్నిటి విషయంలో అవి అపవిత్రమైనవి అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? దుఃఖపడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు సంతాపం నొందుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన హృదయం, మన తలంపులని, మన ఊహలను ఏం చేసిద్దంట? పాడు చేసిద్ది. అనండి అందరూ కూడా ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడున్న ప్రజలు తెలుసుకోక ఓడ ఎక్కక చివరికి నశించిపోయారు. కనుక నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నువ్వు, ఈ ఓడలోకి ఎక్కిన నువ్వు, నీకు ఏ స్వభావం ఉందో నాకైతే తెలియదు. ఆ స్వభావముని ఈరోజు నువ్వు ఎక్కడే విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఓడలోకి ఎక్కినవన్నీ వాటికున్న స్వభావములన్నిటిని కూడా విడిచిపెట్టాయా? విడిచిపెట్టలేదా?
మరిచిపోయాయా, మరిచిపోలేదా? చెప్పాలి మీరందరూ కూడా 3 సార్లు చెప్పండి. రకరకాల జంతువులు, రకరకాల ప్రాకు పురుగులు, రకరకాల పక్షులు, రకరకాల మృగాలు, వాటికున్న స్వభావం అంతటిని కూడా మరిచిపోయినాయి, విడిచిపెట్టినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం కూడా రకరకాల మనుషులం అనండి. అందరూ కూడా మనం కూడా రకరకాలు. ఏమంటారు, వాడు ధూళిపాలోడురా, వాడు అంతే మాట్లాడతాడు అని అంటాం కదా. వాళ్ళు జడోళ్ళు అంతే, వాళ్ళు గడ్డం వాళ్ళు అంతే అంటారు. ఏమంటారు అంతే, ఇంటి పేరుని పెట్టి అంటారు. వాళ్ళు కోటోళ్ళు అంతేరా, వాళ్ళు రటమాత్పోళ్ళు అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ధూళిపాలలో తెలివి తక్కువరా, మమ్మల్ని తెలివి తక్కువలు అంటారులే. దేవుని స్తోత్రం చెప్పండి. దోలోళ్ళు అంటారు. ఏమంటారు, కొంతమంది ఇంటి పేరు వాళ్ళు ఏంటంటే ఎచ్చులోళ్ళు అంటారు. ఎచ్చులోళ్ళు అనండి అందరూ కూడా, ఎచ్చులోళ్ళు. అమ్మా, ఇట్లాగా ఒక్కొక్క ఇంటి పేరుకి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమందరం కూడా రకరకాల కులాల వారం కావచ్చు, రకరకాల జాతులకు సంబంధించిన వారం మనం కావచ్చు. అయినా సరే మనం అందరం ఎక్కడ చేర్చబడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు మరి ఆ స్వభావాన్ని చూపించవచ్చా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. దేవుని మందిరానికి వస్తే కదా ఉండకూడదు, తీసేయటమే. యేసుక్రీస్తు నామములు అది తొలగిపోవాలి. క్యాస్టులు వారిగా సంఘాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా? కొత్తపాలెంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఓసీ అన్నమాట. ఆయన సంఘం కట్టుకున్నాడు. ఆయనకి ఏసీ కాలనీలోకి రావడానికి, చర్చిలోకి రావడానికి ఆయనకి ఇంకా నా ఓసీ. ఎవరైనా పాస్టర్ల మీటింగ్ పిలిచినా ఆ మీటింగ్ కూడా రాడు. ఎందుకని? అది దాంట్లో సందేహం ఏమి లేదు, ఉండకూడదు అసలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మనలో ఏం కావాలయ్యా అంటే చచ్చిపోవాలి. ఈ లక్షణాలన్నీ మన మీద ఏలుబడి చేస్తాయి. నేను కూడా ఒకప్పుడు ఏంటంటే నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండేది. మేము బేపనోళ్ళమని, నాయబ్రాహ్మణులు అంటారులే మమ్మల్ని, మేము బేపనోళ్ళమనే ఫీలింగ్ ఉండేది. ఏ బేపనో ఏముంది అక్కడ? కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో నా రేంజ్కి తగ్గట్టుగా నేను సవాసం చేసేవాడిని. నాకు ఈ తెలివితేటలు అయితే ఉన్నాయిలే కానీ మామూలుగా బాగుపడే తెలివితేటలు అయితే లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత అవన్నిటి నుండి దేవుడు నన్ను ఏం చేశాడంటే విడిపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? మరొకసారి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇదే నా వాయిస్, ఇంకొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కొన్ని ఇళ్లలోకి పోతే టీ తాగబుద్ధి కాదు, ఏం శుభ్రంగా లేకపోతే. కానీ శుభ్రంగా లేకపోయినా టీ తాగుతా నేను. నాకు అంతకుముందు శుభ్రంగా లేకపోతే నేను తాగేవాడిని కాదు. శుభ్రంగా లేకపోతే అన్నం పెట్టినా కానీ తినేవాడిని కాదు. ఇప్పుడు శుభ్రంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రేమతో పెట్టింది. ఏమన్నాడంటే దేవుడు, ప్రేమతో వాళ్ళు నీకు పెడుతున్నారు, దాన్ని తినమని అన్నాడు. ఖచ్చితంగా తింటా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను దేవుని సన్నిధిలో వాటి విషయంలో కూడా నేను ప్రార్థన చేసే, నేను దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా నేను దాని విషయంలో రాజీ పడకుండా దేవుని సన్నిధిలో పోరాడా నేను. ప్రభా, నాకు ఈ మనసు ఉంది, తీసివేసేయి. వాళ్ళు శుభ్రంగా లేకపోతే నాకు అక్కడ అన్నం పెడితే తినబుద్ధి కావట్లేదు, టీ ఇస్తే తాగబుద్ధి కావట్లేదు. కానీ నేను అవి ఇస్తే, వాళ్ళు ప్రేమతో ఇస్తే నేను తినాలి, తాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె ఒక చోట ఏం చేసిందంటే తిట్టంగా ఉప్పేసింది పెట్టింది. ఇక తినండి అని ఇచ్చింది. ప్లేట్లో కొంచెం కూడా ఇలా నిండా వేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అయితే కొంచెం పెట్టుకోవాలి, అందరికీ ఉపకాశం. ఇప్పుడు పారేస్తే ఆమె హృదయం బాధపడిద్ది.
అక్కడ మేము 4-5 ఉన్నాం, సేవకుడితో కలిసి మేము ఉన్నాం. అందరూ ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు చూసుకుంటున్నాం. ఎవరికి అయ్యేది అట్లా, ఎవరు తినాది అట్లా. మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఉప్పేసినా ఆ ఉప్పుతో సహా తిన్నాం. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని నెలల్లో పంచదార వేయడం మర్చిపోతారు. పంచదార వేయలేదేందమ్మా అని అంటే బాధపడతారేమోనని తాగేవాళ్ళం. ఇలాంటి బాధలు చాలా పడ్డాం. ఇప్పుడంటే కొంచెం జ్ఞానం పెరిగింది, శుభ్రంగా ఉండటం నేర్చుకున్నారు. 20 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు మేము సంఘాలను దర్శించినప్పుడు, విశ్వాసుల కుటుంబాలు దర్శించినప్పుడు అందరూ ఎలాగుండేవాళ్ళు అంటే చాలా కొంచెం శుభ్రంగా ఉండేవాళ్ళు. శుభ్రంగా అప్పట్లో చదువుకునే వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. మామూలు మనలాగా కలుపులకి పొలాలకు పోయేవాళ్ళు నార్మల్గానే ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి చోట్లకు కూడా మేము వెళ్ళి చక్కగా భోజనం చేసి వచ్చేవాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తామంటే బాగోపోయినా బాగుందని అంటాం. ఏమంటాం అంటే రెండోసారి కొంచెం ఇంకా బాగా చేయడానికి ఇష్టపడింది. అసలు బాగా చేయలేదు, ఎందుకు ఆయనకి చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఎప్పుడు ఆయన బాగుంది అనడం అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇవన్నీ మనకి సాధారణమైన విషయాల్లాగా ఉంటాయిలే, కానీ వీటన్నిటిని బట్టి బాధపడే వాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టారనుకో తినకపోతే బాధపడరండి, మంచినీళ్ళు ఇచ్చారనుకో తాగపోతే బాధపడరా, టీ ఇచ్చారనుకో తాగపోతే బాధపడరా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పటికీ కూడా నా కడుపు ఎంత భారంగా ఉన్నా సరే కొంచెమైనా తీసుకుంటా ఇస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళ హృదయాలు బాధపడకూడదని. ఎందుకంటే అట్ట బాధపడ్డోడిని నేను కూడా ఒకన్నా కాబట్టి, అట్ట బాధపడ్డోడిని నేను కూడా ఒకరిని, నేను కూడా ఏంటి విశ్వాసినే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలుసు ఆ బాధ, నాకు తెలుసు శ్రమలు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఏ స్వభావం నీలో ఉన్నా సరే దాన్ని మనం ఏం చేయాలి? మార్చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీలో ఏ స్వభావం ఉందో నాకు తెలియదు, ఆ స్వభావం ఈరోజు నిన్ను విడిచిపోవును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. గతంలో ఉన్న స్వభావం ఏలుబడి చేయకూడదేక. గతంలో ఉన్న లక్షణాలు నీ మీద ఏలుబడి చేయకూడదు. గతంలో ఉన్న బుద్ధులు నీ మీద ఏలుబడి చేయకూడదు. గతంలో ఉన్న ఏ స్వభావమైనా సరే అది దేవునికి నచ్చదు కాబట్టి దాన్ని తీసివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ ఎలా ఐకమత్యంగా ఉన్నాయో ఆ ఓడలో మనం కూడా ఏ స్వభావములు కలిగిన వారమైనా సరే దేవుని సంఘంలోకి వచ్చేటప్పటికి మనం అందరం ఎలాగ ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం చప్పట్లు కొడుతూ. ఆమేను, హల్లెలూయా. తర్వాత ఒక మాటను మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక ఈ హృదయం ఏం చేసిద్దంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి వాడై శోధింపబడును. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఈ హృదయం ఏం చేసిద్దంట? దురాశను కనుక చేసిద్దానని అందరూ కూడా కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. నేను ముగిస్తా, మీరు నాతో పాటు ఏకీభవిస్తే నేను ముగిస్తా. ఈ హృదయం ఏం చేసిద్దంట? దురాశను కనుక చేసేటట్లుగా చేసిద్దంట. ఆ దురాశ ఏం చేసిద్దంట? అక్కడ ఉంది చూడు. దురాశ చేత ఏడవబడి పైన మాట చదువు. ప్రతివాడు తను స్వక్రియమైన, అదిగో ఏడవబడి. ఇప్పుడు ఈ దురాశ మన ఏం చేసిద్దంట? ఈడ్చుకొని వెళ్ళిద్దంట. చెప్పండి, ఏం చేసిద్దంట? ఎక్కడికి ఈడ్చుకొని వెళ్ళిద్ది? దేని మీద అయితే నువ్వు ఆశపడ్డావో, చెప్పాలి మీరు అందరూ కూడా, దేని మీద అయితే నువ్వు ఆశపడ్డావో అక్కడికి ఏం చేసిద్దంట? ఈ దురాశ నిన్ను ఈడ్చుకొని వెళ్ళిద్దంట. ఏం చేసిద్దంట? ఈడ్చుకొని వెళ్ళిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? మన దురాశే మన ఏం చేసిద్దంట? ఈడ్చుకొని వెళ్ళిద్దంట.
ఎవరన్నా మాట అన్నారనుకో వాళ్ళ మీద మనం తగువాడకుండా ఉండాలి, మాట భరించాలి. కానీ మనకు అనాలనిపించింది, మాట అన్నారుగా ఎందుకు పడాలి మాట, ఇంకొక మాట నేను కూడా అనాలని ఏం చేసిద్ది, మనకి ఎమ్మటే ఆశ కలిగిద్ది. ఆశ కలిగి మనం ఏం చేసిద్ది, ఈ ఆశ మీకు అర్థం కావటం కోసం నేను చెప్తున్నాలే, ఎక్కడ తీసుకెళ్ళిద్ది, తగాదాడే మనిషి దగ్గరికి తీసుకొని వెళ్ళిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను ఎట్ట అనదా, నన్ను ఎట్ట అనదా, నన్ను ఎట్ట అనదా, నన్ను ఎట్ట అనదా అని ఏం చేసిద్దంటే అది బాగా హృదయంలో ప్రేరేపించబడి వాళ్ళ దగ్గరకు తగువాటానికి ఏం చేసిద్ది, ఈడుచుకొని వెళ్ళిద్దంట. మీరు అదే దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక సీరియల్ మీకు ఇష్టం అనుకో, ఈరోజు దేవుడి మాటలను బట్టి నేను అది చూడకూడదు అనుకున్నారు, సాయంత్రం 8ంటికి వచ్చింది అది. కానీ నువ్వు ఎక్కడున్నావు, బయట ఉన్నావు, కరెంట్ అందుబాటులో ఉంది, టీవీ అందుబాటులో ఉంది, ఛానల్ అందుబాటులో ఉంది. ఇప్పుడు బయట ఉన్న వ్యక్తి బయటే ఉండాలి, కానీ నువ్వు బయట ఉంటల్లా, నీకు ఒక ఆశ ఉంది. అత్త ఏం చేసింది, నిన్న అత్త ఏదో చేయబోయింది, అక్కడ దాకా వచ్చి ఆగింది, ఏం చేసింది అని ఏం చేసిద్ది, ఆ ఆశ నిన్ను ఎక్కడ దాకా లాక్కెళ్ళిద్ది, టీవీ దాకా లాక్కెళ్ళిద్ది. వేడవబడతారంట, అది ఏ ఆశ అయినా సరే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మరీ ఇంకా బయటికి చెబితే చాలా కొంచెం ఆ పదాలు మనం పలుక్కోలేనివి కనుక సింపుల్గా నేను చెప్తున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. బయట చాలా ఆశలు ఉంటాయి, బయట చాలా కోరికలు ఉంటాయి. వాటన్నిటి మీద మనకు ఆశ కలిగినప్పుడు ఏం చేసిద్దో చెప్పనా, అక్కడ దాకా తీసుకెళ్ళిద్ది. అందుకని అక్కడ ఏముంది, కింద చదవండి. దురాశ ఏం చేసిద్దంట, గర్భం ధరించిద్దంట. చెప్పండి, ఏం చేసిద్దంట, చెప్పాలి మీరు అందరూ కూడా. గర్భం ధరించి అది పాపాన్ని కనేటట్లుగా చేసిద్దంట. ఏం చేసిద్దంట, పాపాన్ని కనేటట్లుగా చేసిద్ది. పాపాన్ని కనేటట్టు చేసి తర్వాత ఏం చేసిద్దంట, మరణాన్ని అదేం చేసిద్దంట, పండిద్దంట. చెప్పండి, ఏం చేసిద్దంట. మీరు అంటారుగా, ఏమంటారు, పాపం పండినప్పుడు ఆకు పండినప్పుడు ఏమైందంట, రాలిపోయిద్ది. మీరు చెప్పండి, ఆకు పండినప్పుడు ఏమైద్ది, రాలిపోయిద్ది. పండు పండినప్పుడు కూడా ఏమైద్ది, రాలిపోయిద్ది. పాపం అనేది గర్భం ధరించి అది కనగా అది ఏమైందంట, మరణాన్ని, అది ఫలించి ఏం చేయిద్దంట, మరణాన్ని కనిద్దంట. చూసారా, ఒక ఆశ అంతగా మన ఏం చేసిద్దంటే మరణానికి దారి తెస్తుందంట. అందుకనే హృదయం ఇన్ని రకాలుగా మన ఏం చేసిద్దంట, మోసం చేసిద్దంట. చెప్పండి, ఏం చేసిద్ది, మన హృదయం ఏం చేసిద్దామా, ఇన్ని రకాలుగా మోసం చేసిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక మరి మనం మోసపోదామా? నువ్వు హృదయం చెప్పినట్లు కనుక వింటే, హృదయం చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే, హృదయం చెప్పినట్లుగా నువ్వు మోసపోతే నీకంతా నేను చెప్తున్నాను నష్టమే జరిగిద్ది, లాభమేమీ జరగదు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎవరు చెప్పినట్టు మనం వింటే మనకి మేలు జరిగిద్దయ్యా అంటే, దేవుడు చెప్పినట్లు మనం నడిస్తే మనకు మేలు జరిగిద్ది. అక్కడ ఉంది ఒక మాట, మార్కు సువార్త రోమీలకు రాసిన పత్రికల్లో ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, చూడండి ఆ ఒక్క మాట మనం చదువుకుందాం. అది కాదు, రోమీలకు రాసిన పత్రిక, ఎందరైతే, ఇక్కడ ఉంది చూడండి, 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరి మనం దేని చేత నడిపించబడాలి, దేవుని చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం దేని చేత నడిపించబడాలండి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మీకు ఆత్మనిచ్చాడా, ఇవ్వలేదా? చెప్పట్లే ఎవరు కూడా. అంటే ఆత్మనివ్వటం అంటే అన్ని భాషలు మాట్లాడటమే ఆత్మనివ్వటం అనుకుంటున్నారా?
దేవదూతల భాషలో మాట్లాడటమే ఆత్మనివ్వటం అనుకుంటున్నారా? ప్రవచన వరం ఇవ్వటమే దేవుని ఆత్మ మనతో ఉన్నట్ట? కాదు. దేవుని ఆత్మ నీ మీదకు వచ్చింది కాబట్టే నువ్వు పాపాన్ని గ్రహించావు, పాపం విషయంలో పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచండి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పింది? మనం ఇప్పుడు దేని చేత నడిపించబడాలి? ఏంది? హృదయం చేత. హృదయాన్ని నమ్ముకుంటే నీ ఇష్టం. అది నీ తలంపులను పాడు చేస్తుంది, ఊహలను పాడు చేస్తుంది, ఆలోచనలు పాడు చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, అన్ని విధాలుగా పాడు చేసేది అదే. నేను చెప్పాగా, ఒక భర్త కన్నా, భార్య కన్నా, అక్క కన్నా, తమ్ముడి కన్నా, చెల్లి కన్నా, నాన్న కన్నా, తండ్రి, వీళ్ళందరికన్నా ఎక్కువగా మోసం చేసేది ఏందయ్యా అంటే హృదయమే. ఆత్మ చేత మనం అందరం నడిపించబడాలి. చెప్పండి రాజేష్, దేని చేత నడిపించబడాలి? రేపు కాలేజీ పోయిన తర్వాత దేని చేత నడిపించబడతావు? స్నేహితుల చేత. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ ఏం చెప్పిద్ది? దొంగతనం చేయమని చెప్పిద్దా? పాడు పనులు చేయమని చెప్పిద్దా? సిగరెట్ తాగమని చెప్పిద్దా? మందు తాగమని చెప్పిద్దా? స్నేహితులతో జలసాలు ఆడమని చెప్పిద్దా? సినిమాలకు వెళ్ళమని చెప్పిద్దా? దేవుని ఆత్మ గొడవ పడమని చెప్పిద్దా? రాని చెప్పట్ల. గొడవ పడమని చెప్పిద్దా? అత్తతో గొడవ పడమని చెప్పిద్దా దేవుని ఆత్మ? కోడలతో గొడవ పడమని చెప్పిద్దా? తల్లితో గొడవ పడమని చెప్పిద్దా దేవుని ఆత్మ? తండ్రితో గొడవ పడమని చెప్పిద్దా దేవుని ఆత్మ? చెప్పాలి మీరందరూ కూడా. చదువుకోవద్దని చెప్పిద్దా దేవుని ఆత్మ? అందుకనే బైబిల్లో ఏమని ఉందంటే, ఏది మంచిదో అది ఎన్నుకోమని ఉంది. దేవుడు మంచి చేయాలని కోరుకుంటాడు, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. మనం కూడా మంచి కోసం పోరాడే దేవుని పిల్లలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వీరందరూ హృదయం చేత నడిపించబడి తలంపులు పాడైపోయినాయి, ఊహలు పాడైపోయినాయి, హృదయం పాడైపోయింది, దేవుణ్ణి దుఃఖపెట్టారు, దేవుని ఉగ్రతకు గురయ్యారు. మనం అలా కాకూడదని దేవుడు రక్షించి మనని ఈ దీన్ని ఏమంటారంటే షేపు జోన్లో దేవుడు మన అందరిని కూడా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీకు ఏ స్వభావం ఉన్నా ఈ రోజు నుంచి దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అన్ని రకాల వారు ఎలాగ, అన్ని రకాల జంతువులు, పశువులు, మృగాలు ఎలాగ ఐక్యమత్యంగా ఉన్నామో, అన్ని రకాల జాతులు గలవారు, అన్ని వేరువేరు కులాలు, వేరువేరు మతాల నుంచి, వేరేరి యొక్క సిద్ధాంతాల నుంచి వచ్చిన మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఇక్కడికి వచ్చి ఎవరి మాట వినాలి? మనం యేసయ్య మాట వినాలి. ఆత్మ చెబుతున్న మాట మనము వినాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉందగా, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని ఉంది. చెప్పండి. ఆత్మ ఎప్పుడూ నీకు మంచే చెప్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఆత్మ చెప్పిన మాట ఏనండి, హృదయం చెప్పిన మాట ఏనొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ ఏం చెప్పిద్ది? ప్రార్థనకు బావద్దని చెప్పిద్దా? ప్రార్థనకు పొమ్మని చెప్పిద్ది. హృదయం ఏం చెప్పిద్ది? పండుకో అని చెప్పిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కాదు, మీరు బాధపడితేనే బాగుపడతారు. ఒక దైవజనుడు అన్నాడు, నీ గద్దింపు నాకు తగిలాభిషేకం అన్నాడు. ఆమేను. హల్లెలూయా. బాధపడితే నా మీద ఒక రోజు బాధపడతారు, 2 రోజులు బాధపడతారు. మళ్ళా వచ్చి నేను మీ కాళ్ళు అయినా పట్టుకోవడానికి ఇష్టపడతాను, కానీ గద్దించడానికి మాత్రం వెనకాడను. దాంట్లోకి సందేహమే లేదు. అరవటానికి కానీ, మిమ్మల్ని ఏంది ఇలా చేస్తున్నారని చెప్పడానికి కానీ వెనకాడను. ఒకవేళ మీరు అలిగితే కాళ్ళు అయినా పట్టుకోవడానికి ఇష్టపడతాను, కానీ తిట్టకుండా మాత్రం నేను. తిట్టడం అంటే ఏ తిట్లు? పరిశుద్ధమైన తిట్లు అనండి అందరూ. చెప్పట్ల మీరు అందరూ కూడా. పరిశుద్ధమైన తిట్టులు అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
రాత్రి చక్కగా ఆల్నైట్ ప్రేయర్కి 11:30 దాకా జరిగింది. రాణి వచ్చింది, తవితమ్మ గారు వచ్చింది, మేరాకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడండి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం అంతే. ఒక రాత్రి, ఆ రాత్రి పూట చేసే గంట ప్రార్థన అయినా అసలు చాలా బలం పొందుకున్నట్టుంటుంది. అసలు మీరు అలమగించి చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు పొగులు చేసిన ప్రార్థన చూడండి, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత చేసే ప్రార్థన చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి దేవుని సన్నిధిలో.